బీహార్లో ఎన్డీఏ ఘన విజయం సాధించింది. 203 స్థానాల్లో జేడీయూ, బీజేపీ, ఎల్జేపీ అభ్యర్థులు ఘన విజయం సాధించారు. చివరి 2 రౌండ్ల ఫలితాలతో ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ గట్టెక్కారు. ఇక బీహార్ గెలుపుపై ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. బీహార్ నుంచి ప్రవహించే గంగా నది బెంగాల్లో విజయానికి రహదారి వేసిందని అన్నారు ప్రధాని. బీహార్లో ఎన్డీఏ కూటమి ప్రభంజనం సృష్టించింది. రికార్డు స్థాయిలో బీజేపీ, జేడీయూ అభ్యర్థులు అత్యధిక స్థాయిలో విజయం సాధించారు. ప్రధాని మోదీ చరిష్మా, కేంద్ర హోంమంత్రి అమిత్ షా వ్యూహాలు, నితీష్ కుమార్ నేతృత్వంలోని జేడీయూతో కలిసి మరోసారి బీహార్లో ఎన్డీఏ సర్కార్ను ఏర్పాటు చేయనుంది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి బీహార్లో ఎన్డీఏ కూటమి చరిత్ర సృష్టించింది. కానీ మహాగఠబంధన్ మాత్రం ఘోర పరాజయం పాలైంది. కేవలం డబుల్ డిజిట్ కు మాత్రమే ఆర్జేడీ, కాంగ్రెస్ పరిమితమైంది. ప్రశాంత్ కిషోర్ నేతృత్వంలో జనసురాజ్ పార్టీ ఖాతా తెరవలేకపోయింది. అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 90% స్ట్రైక్ రేటు సాధించగా 82%కి పైగా జేడీయూ అభ్యర్థులు విజయం సాధించారు. ఎన్డీఏ కూటమిలో కీలకంగా ఉన్న ఎల్జేపీ 28 స్థానాల్లో పోటీ చేసి 75% స్ట్రైక్ రేట్ సాధించింది. 6 సీట్లలో పోటీ చేసిన హామ్ పార్టీ అన్ని స్థానాలను గెలుచుకుంది. ఇక మహాగఠబంధన్ మరోసారి చతికిల పడిపోయింది. 143 స్థానాల్లో ఆర్జేడీ పోటీ చేయగా కేవలం 17% స్ట్రైక్ రేట్ సాధించింది. ఇక 61 స్థానాల్లో పోటీ చేసిన కాంగ్రెస్ పార్టీ కేవలం 6% స్థానాల్లో మాత్రమే విజయం సాధించింది. ఇక ఎంఐఎం 5 స్థానాలు, బీజేపీ తరపున తొలిసారి పోటీ చేసిన ఫోక్ సింగర్ మైథిలి ఠాకూర్ విజయం సాధించగా తారాపూర్లో డిప్యూటీ సీఎం సామ్రాట్ చౌదరి విజయం సాధించారు. రాఘోపూర్లో ఆర్జేడీ అభ్యర్థి తేజస్వి యాదవ్ చివరకు విజయం సాధించారు. ప్రశాంత్ కిషోర్ అనుచరుడి హత్య కేసులో జైలుకెళ్లిన జేడీయూ అభ్యర్థి అనంత్ సింగ్ మొకామా నుంచి గెలుపొందారు. ఎన్డీఏ కూటమి విజయంతో జేడీయూ, బీజేపీ, ఎల్జేపీ నేతలు సంబరాలు నిర్వహించారు. పటాసులు పేల్చుతూ మిఠాయిలు పంచుకున్నారు. బీహార్లో ఎన్డీఏ విజయంతో ఢిల్లీలోని బీజేపీ కేంద్ర కార్యాలయానికి ప్రధాని మోదీ వెళ్లారు. కార్యకర్తలతో కలిసి విజయోత్సవం చేశారు. ప్రజలు అద్భుతమైన తీర్పునిచ్చారని, బీహార్ అభివృద్ధికి నూతన సంకల్పంతో పనిచేసేందుకు శక్తినిస్తుందన్నారు ప్రధాని మోదీ. గంగాజీ यहाँ बिहार से बहते हुए ही बंगाल तक पहुंचती है. बिहार ने बंगाल में भाजपा की विजय का रास्ता भी बना दिया है. मैं बंगाल के भाइयों बहनों को भी आश्वस्त करता हूं, अब भाजपा आपके साथ मिलकर पश्चिम बंगाल से भी जंगल राज को उखाड़ फेंकेगी. ప్రజల ఆశీర్వాదంతో ఎన్డీఏ కూటమి మరోసారి అధికారంలోకి వచ్చిందన్నారు కేంద్ర మంత్రి చిరాగ్ పాస్వాన్. 20 మంది ఎల్జేపీ అభ్యర్థులు విజయం సాధించడంతో కుటుంబ సభ్యులతో కలిసి చిరాగ్ పాస్వాన్ సంబరాలు చేసుకున్నారు. ఎన్డీఏ విజయానికి పార్టీ కార్యకర్తలు ఎంతగానో కృషి చేశారన్నారు. 90% స్ట్రైక్ రేటుతో అభ్యర్థులు గెలుపొందారని చిరాగ్ పాస్వాన్ తెలిపారు. एक जवाब ने कई सवालों के ऊपर पूर्ण विराम लगाने का काम किया. जो लोग मुख्यमंत्री नीतीश कुमार जी की स्वास्थ्य को लेकर सवाल उठाते थे, जो लोग पिछले 2 दशक के एनडीए के कार्यकाल को लेकर सवाल उठाते थे, जो लोग जंगल राज के होने ना होने और आज की तारीख में जंगल राज के क्या मायने हैं उस पे सवाल उठाते थे. బీహార్లో గెలిపే లక్ష్యంగా బీజేపీ ఇన్ఛార్జ్ ధర్మేంద్ర ప్రధాన్ వ్యూహాలతో ముందుకెళ్లారు. జంగల్ రాజ్ నినాదాన్ని విస్తృతంగా ప్రధాని మోదీ, అమిత్ షా, నితీష్ కుమార్ ప్రజల్లోకి తీసుకెళ్లారు. మహాగఠబంధన్ అధికారంలోకి వస్తే ఆటవిక పాలన వస్తుందని ప్రచారం చేశారు. ఆర్జేడీ అభ్యర్థులు కొన్ని ప్రాంతాల్లో నాటు తుపాకీలు అంటూ ప్రచారం చేయడం, చివరి రోజున ఆయుధాలతో ప్రదర్శన జరిగినట్లు వచ్చిన వీడియోలు ఇవన్నీ ఎన్డీఏకు బంగారు అవకాశమయ్యాయి. ఇక మహిళల ఖాతాల్లో ఎన్డీఏ సర్కార్ 10,000ను జమ చేయడంతో పాటు కీలక హామీలను ఇచ్చింది. వెరసి రికార్డు స్థాయిలో ఎన్డీఏ విజయం సాధించింది. బీహార్ ఎన్నికల్లో మహాకూటమి కని విని ఎరుగని రీతిలో పరాజయం పాలైంది. ఎగ్జిట్ పోల్స్ కూడా అంచనా వేయలేనంతగా చావు దెబ్బతిన్నది. ఆర్జేడీ, కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీలు, చిన్న పార్టీల మధ్య సీట్ల పంపకాలు జరిగినా అసంతృప్తి తగ్గలేదు. అంతేకాకుండా 12 నియోజకవర్గాల్లో కూటమి పార్టీలే పరస్పరం పోటీ పడ్డాయి. ఇక జేడీయూ అభ్యర్థుల ప్రచారానికి తేజస్వి అత్యధిక ప్రాధాన్యత ఇవ్వగా కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్, ప్రియాంక చేసిన ప్రచారాలకు ఓటర్లు ప్రభావితం కాలేదు. ఎన్నికల ముందు ఓట్ చోర్ అంటూ రాహుల్ గాంధీ చేసిన యాత్ర సైతం ఎందుకు ఉపయోగపడలేదని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.
గతంలో ఎన్నడూ లేని విధంగా బీహార్లో బీజేపీ అతిపెద్ద పార్టీగా అవతరించింది. 90 మందికి పైగా బీజేపీ అభ్యర్థులు విజయం సాధించారు. 2015లో 53 స్థానాల్లో గెలుపొందగా 2020 ఎన్నికల్లో బీజేపీ 75 స్థానాలను సాధించింది. ఇప్పుడు బీజేపీ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించిన నేపథ్యంలో ఇప్పుడు అందరి దృష్టి సీఎం ఎవరనే దానిపై పడింది. అత్యధిక సీట్లు సాధించిన బీజేపీ అభ్యర్థిని ముఖ్యమంత్రి చేస్తుందా లేక ఎప్పటిలాగా జేడీయూ అధినేత నితీష్ కుమార్ ను మరోసారి సీఎంని చేస్తుందా అనేది వేచి చూడాలి.